హాయ్ అండి. ఇవాళ నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే మాత్రం వచ్చానండి. ఈ ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? కైలాసగిరి అయితే మాత్రం వెళ్తున్నాను. మొన్నసారి అయితే మాత్రం మిస్ అయిపోయాను. అయితే ఇప్పుడు కైలాసగిరి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. మొత్తం మా అబ్బాయి, నేను, మల్లుడు, మా అమ్మాయి మేము నలుగురం అయితే మాత్రం కైలాసగిరి వచ్చామండి. అక్కడి నుంచి ఎక్కడైనా సరే ఆటో అయినా క్యాబ్ అయినా సరే ఉండాలండి. నడుచుకుని వెళ్ళే ప్రాసెస్ అనేది ఎక్కడా ఉండదు. వైజాగ్లోనూ చాలా చాలా డిస్టెన్స్ ఉంటుంది. అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మాత్రం 5 కిలోమీటర్లు. అయితే మేము కైలాసగిరి వెళ్తుంటే టైం కొంచెం అయితే ఇంకా టైం పడుతుందండి అని చెప్పేసి అన్నారు. మార్నింగ్ వెళ్ళాం. సరే టైం పడుతుంది కదా అని వెయిట్ చేసాం అనమాట. ఎందుకనో మేము రోప్వేలో అయితే మాత్రం వెళ్ళామండి. రోప్వేలో మనిషికి వచ్చి టికెట్ అంటే 180 రాను పోను. ఓన్లీ ఒక ట్రిప్ అయితే మాత్రం 150. దానికన్నా 180 ఇదే బెస్ట్ కదా. ఈ కొంచెం స్టెప్స్ ఉన్నాయండి. ఒక 10 మెట్లు ఉన్నాయి రోప్ వే దగ్గరికి వెళ్ళటానికి. దానికి కూడా కింద నుంచి 10 రూపీస్ టికెట్ పే చేశారు. అయితే మీకు చెప్తున్నానంటే ఏది ఎలా ఎక్కిందని. రోప్ వే వెళ్ళడానికి మాత్రం రాను పోను మాత్రం 180 మాత్రం పే చేసుకున్నారండి. మేము శ్రీశైలంలో పాతాళగంగకి కూడా సేమ్ ఇలాగే రోప్వే ఎక్కామండి. ఇప్పుడు కూడా ఇలాగే రోప్వేలోనే వెళ్ళాం, రోప్వేలోనే వచ్చేసాం అనమాట. అంటే మెట్లు ఎక్కే మార్గం ఉంది, బస్సు ఉంది, కాకపోతే ఈ విధంగా వెళ్ళాలి అనిపించింది అనమాట. ఇక్కడి నుంచి మనం వెళ్తుంటే నిజంగా వైజాగ్ బీచ్ చూస్తే చాలా ఇదిగా ఉంది. అక్కడ ఒక వాటర్ది ఒకటి ప్యూరిట్ ఏదో సంథింగ్ ఇంకోటి ఉందండి. నేను అది జంబలకిడి పంప సినిమా మూవీ తీసిన ప్లేస్ అని చెప్పారు. ఓకే, అయితే మనం వెళ్ళలేకపోయినా ఇక్కడి నుంచి అయినా మనం చూస్తాం కదా అని అనుకున్నాము. అయితే రోపే పైకి వచ్చేసింది, ఎక్కేసాం మొత్తం అందరూ పైకి వెళ్ళడానికి అనమాట. మా అమ్మాయి, నేను, మా అబ్బాయి, మల్లుడు మేము నలుగురు అయితే మాత్రం ఎక్కాం. మొత్తం వైజాగ్ అందం చూస్తే దాంట్లోంచి సూపర్ ఉందండి. చుట్టూ లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. అందులోనూ బీచ్ చూస్తుంటే ఎంత బాగుందంటే ఎక్కడి నుంచో దూరంగా ఒక షిప్ కూడా కనబడుతుంది. అంత బాగుందనమాట. ఈ విధంగా మేము పైకి అయితే మాత్రం వెళ్ళాం. పైన జనాలు లేరు అని అనుకుంటామండి. ఎంతమంది ఉన్నారోనండి జనాలు, నిజంగాను చాలామంది ఉన్నారు జనాలు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఒక ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం ఆర్డర్ పెట్టుకొని ఫ్రైడ్ రైస్ తినేసి, మా అబ్బాయి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి, అందుకని మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి కూడా స్పీడ్గా చూసుకొని, స్పీడ్గా అంటే ఒక 1 అవర్ అయితే మాత్రం ఈజీగా తీసుకున్నాము. వెళ్ళాము. ఎక్కడికైనా వెళితే మనం వెళ్ళలేము, చెయ్యలేము అని కొంచెం అలసట అలాంటివన్నీ కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే మనం ఇంత దూరం జర్నీ చేసామంటే మళ్ళీ మనం వెళ్తామో వెళ్ళలేమో ఏమో, ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కదా. అప్పుడు ఓపిక ఉంటుంది, ఉండకపోతుంది. అయితే ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఓపిక తెచ్చుకొని మనం వెళ్తే మంచిది కదా. నేనైతే మాత్రం అలాగే ఫాలో అయిపోతాను. అయితే వెళ్ళడం అయితే జరిగింది. కొంచెం నెక్స్ట్ ఏంటంటే ఫొటోస్ అయితే మాత్రం పిచ్చగా తీసుకున్నానండి. నెక్స్ట్ బీచ్కి కూడా వెళ్ళిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మా ఊర్లో బీచ్లు అలాంటివి ఏమి ఉండవు కదా, మనంతా గోదావరి సైడ్ కదా. అయితే కొంచెం మా అమ్మాయి అయితే మాత్రం నాకు ఫొటోస్ అవన్నీ తీసింది. నెక్స్ట్ ఈ చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం ఆర్డర్ పెట్టేసుకున్నాము. 1/2 ఏదో మీ సింపుల్గా టిఫిన్లో అయితే మాత్రం కొంచెం తినేసాము. కొంచెం పైకి అనేసరికి మనం ఎక్కడైనా సరే కాస్ట్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఏదైనా కూడాను. సరే అయితే ఇక్కడ లేనివంటూ పిల్లలకి పిచ్చి ఎక్కించేసేటన్నీ ఉన్నాయండి. పిల్లలకి గుర్రాలు ఉన్నాయి, చిన్న చిన్న కార్లు ఉన్నాయి. నెక్స్ట్ పైన కూడా చాలా చల్లగా ఉందండి క్లైమేట్. అంత చెట్లు అయితే మాత్రం వివచ్చంగా ఉన్నాయి. ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడైతే మాత్రం చూశానండి, మొత్తం ఏమీ లేదు అక్కడ. కానీ ఇప్పుడైతే మాత్రం పాపం చాలా డెవలప్ చేశారు చెట్లు అవన్నీ కూడాను. ఎంత బాగున్నాయంటే టూరిజం బోర్డులంతా అండి. నిజంగా వచ్చిన వాళ్ళు అక్కడికి అందరూ ఫోటోలు తీసేవాళ్ళు అది కూడా కొంచెం చాలా ఇదిగా ఉన్నారు. తీనండి అని అడుగుతున్నారు. మేమైతే మాత్రం మన సెలవులు చాలా కదండి, మరి ఈ సెలవులు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళం. తిరుపతి అది వెళ్ళేటప్పుడు మేము అలాగే తీయించుకునేవాళ్ళం. మా మామయ్య గారు వాళ్ళందరం మేము వాళ్ళతోటి ఎల్టీసీ మీద వెళ్ళినప్పుడు అలాగే తీయించుకుని గుర్తుగా అలా ఉండిపోయేదన్నమాట. అయితే మన ఫోన్లోనే ఉంటున్నాయి కదా,
ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పైన సినిమా షూటింగ్లు ఎన్ని జరిగాయో మనకి తెలియదు, కానీ నేను చూసిన సినిమాల్లో కొన్ని కొన్ని సినిమాలు అయితే మాత్రం షూటింగ్లు చాలా ఉంటాయి. బాగుందండి. పైన అయితే వ్యూ అయితే మాత్రం అద్దరిపోయింది. ఇది నా వైజాగ్ వెళ్ళినప్పుడు, మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మొన్న అయితే మాత్రం మిస్ అయిన కైలాసగిరి ఇప్పుడు చూశాను అనమాట. నెక్స్ట్ వెంటనే రిటర్న్ అయిపోయాం మా అబ్బాయి జర్నీ అని చెప్పేసి మహాలక్ష్మి టెంపుల్ కూడా మేము చూసేసానండి. ఇక్కడ జిప్ లాక్ అనేది మేము ఎక్కానండి. ఫస్ట్ టైం ఎక్కాను. మా అమ్మాయి మా అల్లుడు అన్నారు, ఎక్కండి అత్తయ్య, మళ్ళీ మీరు ఎప్పుడు రారు, భయమే ఉండదు, ఎక్కండి ఎక్కండి అని చెప్పేసి అని అన్నారు. చూసారా ఎలా వస్తున్నాను, భయం లేకుండానే ఎక్కాను. ఏమీ అనిపించలేదు, జైంట్ వీల్ ఎక్కినట్టు అనిపించింది అంతే, అంతకుమించి ఏమీ లేదు. కానీ దీనికి మాత్రం ఒక్కొక్కరికి 300 అయితే మాత్రం రాను పోను పే చేసామండి. 300 ఒక్కొక్కరికి 600 అనమాట. అయితే వ్యూ చూడండి ఎంత బాగుంది. ఓట్ చెప్పాను చూసారు, ఎక్కడో స్టీమర్ దూరంగా ఉంది, పెద్ద షిప్ అనమాట అది. చిన్న చిన్న పడవలు బోల్డెన్ని ఉన్నాయి. వ్యూ అయితే మాత్రం ఎంతమంది ఉన్నారో జనాలు చూశారు కదా. అక్కడ ఏమీ లేదు, మా అమ్మాయి మా అల్లుడు. ఇదండి నా వైజాగ్ టూర్లో కైలాసగిరి. నెక్స్ట్ మహాలక్ష్మి టెంపుల్ వీడియో కూడా మీకు ఫుల్ వీడియో పెడతానండి. నేను వెళ్ళినవి స్టెప్ బై స్టెప్ అన్నీ పెడతాను. ఒక దాంట్లో అయితే మాత్రం నాకు ఫోన్ లాక్ అయిపోతుందండి, స్టోరేజ్ అయిపోతుందని చెప్పేసి అన్నారు. అందుకని ఎక్కడికక్కడ అలా స్టెప్ బై స్టెప్ పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి.